ప్రభునామములు వందనాలండి. ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, ఆ గ్రంథాన్ని గురించి ఒక మాట మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. అందరూ నల్లట పుస్తకం మోసుకుంటున్నా పోతా ఉంటాం మందిరాలకి. బైబిల్ అనగా గ్రీకు భాషలో థియోనిస్ అని, బిబ్లాస్ అని పిలుస్తారు. అది ఒక ప్రేరేపణ గ్రంథం, మనుషుల యొక్క ప్రేరేపణ కాదు. దేవుడు మనుషులను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపచేసి వ్రాయించిన గ్రంథం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు స్పష్టంగా వ్రాయబడింది. అక్కడ ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట మనుషులు గ్రహించాలి. ఏలైనా ప్రవచనం ఎప్పుడునో మనుషులు ఇచ్చలబట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ పరిశుద్ధ గ్రంథం మన ఉద్దేశం కాదు, మన ప్రేరణ కాదు. దేవుడు తన ప్రజలను ప్రేరేపించి 40 మంది ప్రవక్తల ద్వారా వ్రాయించిన గ్రంథముని ఇంటిలో నీ చేతిలో ఉంది. నువ్వు ధన్యుడు అవ్వాలంటే గ్రంథాన్ని తెరిచి చదివి ధ్యానించడానికి మనమే.